హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు నాకు కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అండ్ ఇవాళ వీడియో మనకి ఒక మంచి వెయిట్ లాస్ అండ్ హెయిర్ గ్రోత్ రసం చూపిస్తాను. వెయిట్ లాస్ అండ్ హెయిర్ గ్రోత్ రెండింటికి కలిపి ఒకటే రసమా, ఎలా ఏంటి అని అనుకుంటున్నారు కదా. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇది మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇదేంటంటే, ఇది మన ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు. ఇది ఉసిరికాయ నిలవ తొక్కు. ఇది ఎంత పొడి పొడిగా మంచిగా ఉందో చూసారా. ఇది 2 నెయ్యితో వేసాను. మీరు కావాలనుకుంటే నూనెతో కూడా వేసుకోవచ్చు. కానీ రసం తాలింపు నెయ్యితో వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా తాలింపు దినుసులన్నీ మనకు తెలిసిందే కదా. బట్ ఇంగువ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నేను ఇంగువ యాడ్ చేస్తాను. ఉల్లిపాయ మాత్రం మనం రసంలోకి బారుగా కట్ చేసుకుంటాం కదా, అలా వేసుకుని బాగా వేగిన తర్వాత ఒక టొమాటోని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. పెద్ద ముక్కలైనా వేసుకోవచ్చు, బట్ సన్న ముక్కలు అయితే త్వరగా మగ్గిపోతుంది కదా, అందుకని సన్నగా కట్ చేశాను. బాగా పండిన టొమాటో అయితే కొంచెం పులుపు కొంచెం ఉంటుంది కదా, బాగుంటుంది. ఈ టొమాటో కూడా కొంచెం ఒక 2 మినిట్స్ మగ్గిపోయిన తర్వాత అప్పుడు మనం చేసుకోవాల్సిన ఒక చిన్న పని ఉందన్నమాట. ఉసిరికాయ చారుకి టేస్ట్, ఫ్లేవర్, హెల్త్ అంతా ఇందులోనే ఉంది. అదేంటంటే రసం అంటే వెల్లుల్లిపాయ మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కదా. తినని వాళ్ళు, గార్లిక్ ఇష్టపడని వాళ్ళైతే వెల్లుల్లిపాయ ప్లేస్లో మిరియాలు వేసుకోండి. బట్ తినే వాళ్ళైతే నేను ఇక్కడ ఒక ఫుల్ వెల్లుల్లిపాయ, చిన్నవి ఉన్నాయి గబ్బాలు, అందుకనే ఒక ఫుల్ వెల్లుల్లిపాయ తీసుకుని చిన్న రోట్లో వేసి దాంతోపాటు జీలకర్ర కూడా యాడ్ చేశాను. జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు దంచి అప్పటికప్పుడు ఫ్రెష్గా రసం చేసుకుంటే చారు డైరెక్ట్ గ్లాస్లో పోసుకుని తాగేయచ్చు, అంత బాగుంటుంది అనమాట. సో ఇక్కడ నేను ఇంకొంచెం హెల్త్ని యాడ్ చేయడం కోసం అని చెప్పి కరివేపాకు కూడా వేసి దంచేస్తున్నాను. మీరు మిక్సీ పట్టుకునేటట్టయితే ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసుకోవచ్చు. అప్పుడే మీరు కొంచెం మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీరు అబ్జర్వ్ చేస్తే నేను సాల్ట్ ఇంతవరకు యాడ్ చేయలేదు టొమాటో, ఆనియన్లో కూడా, ఎందుకంటే ఆల్రెడీ మన ఉసిరికాయ తొక్కులో సాల్ట్ ఉంటుంది, పసుపు ఉంటుంది. అందుకనే మనము సాల్ట్ వేసుకోకుండానే ఈ సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి, లేకపోతే ఉప్పు కసిమైపోతుంది. ఇలా కచ్చా పచ్చగా దంచుకోవాలి, మరీ మెత్తగా అవసరం లేదు. దంచుకున్న తర్వాత మనం మగ్గించుకున్న
టొమాటో ఆనియన్ని అందులో ఈ ఉసిరికాయ ముద్ద వేసేసుకొని చక్కగా రసం మనకి కనీసం 20 నిమిషాలన్నా సిమ్లో మరిగితే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఎంతమంది చేస్తారు నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. సో మీరు ఈ ఉసిరికాయలతో కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఈ సైజ్ అయితే కనుక ఒక 3 ఉసిరికాయలు తీసుకుని మంచిగా మిక్సీ పట్టేసుకోవచ్చు. లేదా స్టీమర్లో పెట్టుకుని వీటిలో పెట్టేస్తే ఇడ్లీ కుక్కర్ లాగా ఉడికిపోతాయి. వాటిని జస్ట్ మ్యాష్ చేసేసైనా సరే చేసుకోవచ్చు. మన ఇష్టం, ఇంకా మన క్రియేటివిటీ అనమాట. బట్ నెయ్యితో అయితేనే తాలింపు చాలా బాగుంటుంది. మీరు ఇట్లా ఇష్టం లేదు రసము, కొంతమంది ఏం చేస్తారంటే స్ట్రెయిన్ చేస్తారు. అలాంటి వాళ్ళు కావాలంటే స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు. బట్ బెల్లం వేస్తేనే టేస్ట్ బాగుంటుంది రసం. అండ్ ఇప్పుడైతే మనము ఉసిరికాయతో పులిహోర చేసేసుకుందాం. దీన్నే కొంతమంది ఉసిరికాయ చిత్రాన్నం అంటారు. ఉసిరికాయతో పులిహోర పిల్లలకి వాళ్ళు చూడకుండా మనం చెప్పకుండా చేస్తే నిమ్మకాయ పులిహోరనే అనుకుంటారు, అంత బాగుంటుంది. సో మనం ఎక్కడెక్కడైతే చింతపండు యూజ్ చేస్తున్నామో వాటిని ఉసిరికాయతో రీప్లేస్ చేసి ఉసిరికాయని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వెయిట్ లాస్, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుద్ది. అండ్ అలానే డయాబెటీస్, డైజెషన్ ఇష్యూస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి చాలా వరకు న్యాచురల్ మెడిసిన్ అన్నమాట ఉసిరికాయ అనేది. మనము ఇప్పుడు చాలా తక్కువ యూజ్ చేస్తున్నాం ఉసిరికాయ, కానీ ఇంతకు ముందు రోజుల్లో ప్రతి ఇంట్లో ఒక ఉసిరి చెట్టు ఉండేది. ఆ ఉసిరికాయల్ని చక్కగా నిల్వ చేసుకునేవాళ్ళు, తినేవాళ్ళు. ఎలా అయితేనే ఇంక్లూడ్ చేసుకుని అందరూ తినేవాళ్ళు. బట్ మనకి కొనుక్కొని తినాల్సిన స్టేజ్ కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఒక 1 మంత్ నుంచి ఉసిరికాయలు దొరుకుతున్నాయి మార్కెట్లో. ఇక్కడ మనం ఎలా అయితే పులిహోరకి పప్పులు అవన్నీ వేయించుకుంటామో అలానే తాలింపు మొత్తం అంతా పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ ఇంక కొంచెం టేస్ట్ కోసం జీడిపప్పు, పల్లీలు, శనగపప్పు, సాయి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేశాను. పులిహోర పప్పులు ఎప్పుడైనా కొంచెం సిమ్లో వేగితేనే లోపల వరకు పప్పులన్నీ వేగి మనం తినే ఒక 2 hours తర్వాత అయినా ఆ క్రంచ్నెస్ అలానే ఉంటుంది.
అండ్ పులిహోరలో మెయిన్ కలర్నిచ్చే పసుపుని అస్సలు మిస్ చేయొద్దు. ఆ తర్వాత ఇంగువ వేస్తే పులిహోరకి టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా ఉంటుందో ఆ టేస్ట్ని ఫ్లేవర్ యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పప్పులన్నీ తాలింపంతా వేగిపోయిన తర్వాత ఉసిరికాయ తొక్కు, మనం ఏదైతే స్టోర్ చేసుకుంటామో ఉసిరికాయ తొక్కు అది వేసి చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్రెష్గా ఉసిరికాయలతో చేసుకోవాలనుకుంటే ఒక 4 ఉసిరికాయలు లేదా 5 ఉసిరికాయలు తీసుకొని సీడ్ తీసేసి మిక్సీ పట్టుకుంటే పేస్ట్ అలా అయినా సరే ఆ ప్లేస్లో వేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను. ఇది జస్ట్ ఆప్షనల్, ఏదో ఉందని వేసాను అంతే. ఆ తర్వాత కొంచెం రైస్, మనం పులిహోరకి మిగిలిపోయిన రైస్తో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ అదే చేస్తున్నాను. బట్ పిల్లలకైతే వీక్లో లంచ్ బాక్స్లో ఒకరోజు ఉసిరికాయ చారు, ఉసిరికాయ పప్పు, ఉసిరికాయ పచ్చడి, ఉసిరికాయతో పులిహోర ఇలా చేసి కనీసం వారంలో ఒక్క రెసిపీ అన్నా పెట్టడానికి ట్రై చేయండి. లంచ్ బాక్స్లో ఎందుకని చెప్పానంటే వాళ్ళు లంచ్ బాక్స్లో పెట్టింది కనీసం సగం అన్న తినడానికి ట్రై చేస్తారు. అలా స్లోగా అలవాటైపోతుంది. సో ఇక్కడ నేను ఒక నిమ్మకాయ రసం తీసి ఇందులో యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఉసిరికాయలో ఒకలాంటి వగరు ఉంటుంది, అది మనం తిన్న తర్వాత నాలుక మీద తెలుస్తుంది. ఆ వగర్ని బ్యాలెన్స్ చేయడం కోసం మనం ఇక్కడ నిమ్మకాయ రసం ఒక్క కాయ యాడ్ చేస్తున్నాము. ఇదంతా వేసిన తర్వాత రైస్కి బాగా పట్టేంత వరకు వదిలేయాలి. పులిహోర ఎప్పుడైనా చేసిన వెంటనే తినే కన్నా చేసిన తర్వాత 1 గంట, 2 గంటలు, 3 గంటల తర్వాత తింటే ఆ అన్నం పులుపంతా పీల్చుకుని టేస్ట్ డబుల్ అవుద్ది. ఎంత గరిటెతో కలిపినా చేతితో కలిపితేనే ఆ పులిహోరకి రుచి యాడ్ అవుతుంది. అందుకే నేను తాలింపు వేసి అన్నం కొంచెం వేడారిన తర్వాత చేత్తో మొత్తం అంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేశాను. అంతే, మన ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయింది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు.